మతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. లూకాసు వార్త లూకాసు వార్త 24వ అధ్యాయము 5వ వచనం. 5వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? తర్వాత 21వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ఇశ్రాయేలులను విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించియుంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. తర్వాత కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 28, 29, 30 వచనములు అందరం కలిసి చదువుకుంటాం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 28, 29, 30 వచనములు అందరం కలిసి చదువుకుంటాం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. కృపయు కనికరం కలిగినటువంటి మా యేసు ప్రభువా, మీకు వందనాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ప్రభువా, సజీవుడు అయినటువంటి వాడవు, మీకు వందనాలు. పునరుత్థానుడైనటువంటి నా యేసు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. మరణముపై సాతానుడిపై ప్రభువా విజయమును అనుగ్రహించినటువంటి నా దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో నా ప్రభువా, నీ బల్ల చుట్టూ చేరి వచ్చి ఉంటుండగా మాతో మాట్లాడండి. నీ సింహాసనం మధ్య నుండి ప్రభువా మీరు మాట్లాడుతూ రావాల్సిందిగా వేడుకొనుచూ ఉంటూ ఉన్నాను. యోగ్యమైనటువంటి విధానంలో నా ప్రభువా బలలో చేయి వేయటానికి మాకు సహాయం చేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి గణపరిచి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. లూకాసు వార్త 24వ అధ్యాయము 5వ వచనంలో, వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఎవరిని వెతుకుచూ ఉన్నారు? వారు యేసు ప్రభుల వారిని వెతుకుచూ ఉన్నారు. ఆయన ఎక్కడున్నారని చెప్పేసి అంటున్నారు? సజీవుడైనటువంటి వారిని మీరెందుకు వెతుకుచున్నారు అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. సజీవుడై ఉన్నాడు అనగా మరి ఇక్కడ కనుక మనం చూస్తే 21వ వచనంలో, ఇశ్రాయేలీయులను విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించియుంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. ఏ సంగతులు? యేసు ప్రభువుకు సిలువ వేసి సమాధి చేసి ఈ రోజుకి ఎన్ని రోజులైంది? 3 రోజులైంది అని చెప్పేసి వారు సెలవిస్తూ ఉంటూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క 5వ వచనం ప్రకారం గనక మనం చూస్తే ఆయన పునరుత్థానుడైనట్టుగా మనం చూడవచ్చు. ఈ యొక్క 24వ అధ్యాయం మొత్తం గనక మనం చూసినట్లయితే ఆ యొక్క సమాధి యొక్క రాయి దొరలించబడి ఆయన వస్త్రములు మాత్రమే సమాధిలో ఉన్నట్టుగా, దేవదూతలు అక్కడ ఇద్దరు కూర్చున్నట్టుగా మనం చూడవచ్చు. ఇదంతా కూడా మనకి ఏంది తెలియచేస్తూ ఉన్నదంటే, పునరుత్థానము అనేటువంటి దానిని మనకు తెలియచేస్తూ ఉంది. ఎవరు ఈ యొక్క పునరుత్థానుడైనటువంటి వాడు అని కనుక మనం చూస్తే, యేసు ప్రభులు వారు అనేటువంటిది తెలియచేస్తూ ఉన్నది. బైబిల్ గ్రంథం అంతటిలో చనిపోయి తిరిగి లేచినటువంటి వారు ఎంతమంది? లాజరు, ఎవరు? యాయిరు కుమార్తె ఇద్దరు, చెప్పాలి. సువార్తల్లోనే మనకు దాదాపుగా 3, 4 కనిపిస్తారు. తర్వాత మనం ఓల్డ్ టెస్ట్మెంట్లోకి వెళ్ళినట్టయితే అక్కడ ఒకరు కనిపిస్తారు.
ఎక్కడ కనిపిస్తారు? రాజుల గ్రంథంలో గనక మనం చూసినట్లయితే సారెపతి విధవరాలు కుమారుడు ఏమయ్యాడు? సునేమీరాల కుమారుడు. సునేమీరాల కుమారుడు కూడా చనిపోయాడు, తిరిగి లేచాడు. కాబట్టి ఈ విధంగా మనం గనక చూస్తే బైబిల్ గ్రంథంలో దాదాపుగా ఒక 5, 6 చనిపోయి తిరిగి లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి వారు సజీవులుగా ఉన్నారా? మరలా చనిపోయినట్టుగా చరిత్ర చెప్తూ ఉన్నది. ఈ లోకంలో గనక మనం చూస్తే చనిపోయి తిరిగి లేచారు కానీ మరలా ఏమయ్యారు వారు? చనిపోయారు. మనం గనక చూస్తే అనేకులు మరి దేవుని పేరు చెప్పుకొని ఈ లోకానికి వచ్చినటువంటి వారు అనేక మంది ఉన్నారు. నేను దేవుడు, నేను దేవుడు, నేను దేవుడు అని చెప్పేసి చాలామంది వస్తూ వచ్చారు. కానీ దేనిని జయించలేకపోయారు వారందరూ చెప్పండి? ఇంకా ఒకటేనా? పాపమును జయించలేకపోయారు ఫస్ట్‌ది. రెండోదిగా గనక మనం చూస్తే మరణమును జయించలేకపోయారు. మూడోదిగా గనక చూస్తే ఎవరు? సాతానును గూడా జయించాలి. ఈ ముగ్గురిని కూడా జయించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారని గనక మన చరిత్రలో గనక చూస్తే ఎవ్వరు కూడా కనిపించరు మనకు. ఒకే ఒక్కరు ఎవరైనా ఆయనను గనక మనం చూస్తే యేసు ప్రభుల వారు మాత్రమే మనకు కనిపించేదిగా మనకు చూడవచ్చు. అనేకులు వచ్చారు దేవుడు అని చెప్పేసి పేరు పెట్టుకొని వచ్చారు. ఏం జయించలేకపోయారు వారు చెప్పండి? మొట్టమొదటిది పాపాన్నే జయించలేకపోయారు. వారి యొక్క జీవిత చరిత్రలు గనక మనం చూస్తే వారిని అక్కడే బయటకి పెట్టివేయచ్చు. వీరు దేవుళ్ళు కాదు అని చెప్పేసి వారి యొక్క క్యారెక్టర్‌ని బట్టి. ఈ రోజుల్లో కూడా మనం చూడవచ్చు. దేవుళ్ళ పేర్లు చెప్పుకుంటూ అనేకమైనటువంటి నీచ కార్యములు చేసేటువంటి వారిని మనం చూడవచ్చు. అయినను ఈ జనాలు ఎవరిని కొలుస్తారు చెప్పండి? ఆ నీచ ప్రవర్తన కలిగినటువంటి వారినే దేవులుగా ఆరాధిస్తూ ఉన్నట్టుగా మనం చూడవచ్చు. మరి వీరికి తెలివి ఉన్నదా? లేదా? అనేటువంటిది సెకండరీది పక్కన పెడితే, దేవుడిగా ఉండవలసినటువంటి లక్షణాలు వారికున్నాయా? లేదా? అనేటువంటిదైనను వారు చెక్ చేసుకోవాలి. కానీ అలాంటిది చూడనటువంటి వారిగా మనం చూడవచ్చు. ఎందుకు అని గనక మనం చూస్తే, ఇహ సంబంధమైనటువంటి దేవత లేదా ఈ భూలోక సంబంధమైనటువంటి దేవత వారి మనోనేత్రాలకు ఏం కలుగజేసింది చెప్పండి? గ్రుడ్డితనం కలుగజేసింది కాబట్టి, వారు ఏమి చూడలేకపోతూ ఉన్నారంటే, వెలుగును చూడలేకపోతూ ఉన్నారు. కనుకనే వారు చీకటిలోనే ఉంటూ, చీకటినే ప్రేమిస్తూ ఉన్నటువంటి వారిగా మనం చూడవచ్చు. అయితే ప్రభు అంటూ ఉన్నాడు చూడండి యోహాను సువార్తలో ఆయన అన్నాడు, పునరుత్థానమును నేనే, జీవమును నేనే అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉన్నాడు. యోహాను రాసినటువంటి సువార్త 25, 26 వచనముల్లో ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. చూడండి ఒకసారి. మేబీ 6వ అధ్యాయం అనుకుంటా. 6 సరే. ఒకసారి దీనిలో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక చూడండి మొదటి అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం. అక్కడ గనక మనం చూస్తే 20, 21 వచనంలో గనక మనం చూస్తే మనుషుని ద్వారా మరి మరణం ఏ విధంగా లోకంలోనికి వస్తూ వచ్చింది. ఒక మనుషుని ద్వారా మరణం ఏ విధంగా లోకంలోనికి వచ్చిందో అదే విధముగానే ఒక మనుషుని ద్వారానే జీవము కూడా లోకంలోనికి ప్రవేశించింది అని చెప్పేసి మనం చూడవచ్చు. అయితే ప్రభు ఏమంటాడంటే పునరుత్థానమును నేనే, జీవమును నేనే అని చెప్పేసి ఆయన యోహాను సువార్తలో ఆయన సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి పునరుత్థానము అంటే తిరిగి లేచినటువంటి వాడను నేనే, మరియు జీవమును కూడా నేనే అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో గనక మనం చూస్తే అనేకులు నేనే దేవుణ్ణి అని చెప్పేసి వస్తూ వచ్చారు. అయితే వారి జీవితంలో గనక మనం చూసినట్లయితే ఏమి లేదంటే పునరుత్థానం అనేటువంటిది లేదు. అందరూ కూడా వచ్చారు, ఏమయ్యారు? ఆఖరికి
ఒకానొక టైం వచ్చేసరికి వారు చనిపోయి సమాధిలో పాతిపెట్టబడినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. సమాధిని గెలవలేక పోయినటువంటి వారిగా మనం చూడవచ్చు. అయితే వారి యొక్క సమాధులు గనక మనం చూస్తే ఏముంది చెప్పండి? ఇప్పటికి కూడా వారి యొక్క అవశేషాలను మనం చూడవచ్చు. అయితే యేసు ప్రభు యొక్క సమాధిని గనక మనం చూసినట్లయితే ఏమి లేదు చెప్పండి అక్కడ? ఆయన యొక్క శరీరములకు సంబంధించినటువంటిది ఏది కూడా ఒక్క పర్సెంటేజ్ కూడా లేదు. చెప్పండి ఏంటిది? ఏది శరీరమునకు సంబంధించినటువంటి ఒక్క అవశేషం కూడా లేదు. సరే ఒకవేళ ఎముకలైనా ఉండాలి గదా! అని మీరు అనవచ్చు. కనీసం ఒక్క ఎముక కూడా లేదు. ఎందుకు? ఆయన సజీవుడుగానే లేపబడుతూ వచ్చాడు. ఆయనకు చుట్టినటువంటి నార బట్టలు తప్ప అక్కడ ఏమి కూడా లేనట్టుగా మనం చూడవచ్చు. మన యొక్క సువార్తలు గనక మనం పరీక్షించినట్లయితే ఆయన చనిపోయి లేచాడు అని చెప్పేసి మరి లూకా సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం. లూకా సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయంలో గనక మనం చూస్తే చూడండి 12వ వచనం. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నార బట్టలు మాత్రమే విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుతూ ఇంటికి వెళ్ళెను. ఏం చేశాడు చెప్పండి? ఆయన కూడా యేసుప్రభు చనిపోయాడు గదా! మరందరూ చనిపోయినట్లుగానే ఈయన కూడా ఏమయ్యాడు? మరి చనిపోయి ఉంటే ఏముండాలక్కడ? బాడీ ఉండాలి. కానీ మూడవ దినమున ఏం లేదు చెప్పండి అక్కడ? ఆ యొక్క నార బట్టలు మాత్రమే ఉన్నాయి కానీ శరీరం లేదక్కడ. వారు తరచి చూశారు. ఏమి లేదు ఆ యొక్క దానిలో ఆ యొక్క నార బట్టలలో ఆయన లేడు. సశరీరుడుగా ఆయన సమాధిని గెలిచినటువంటి వాడిగా మనం చూడవచ్చు. అందుకనే ఆ యొక్క సమాధిలో ఎవరు లేరు అంటే యేసు ప్రభు లేరు. ఆయన మాత్రమే పునరుత్థానుడైనట్టుగా మనం చూడవచ్చు. కాబట్టి ఈ యొక్క పునరుత్థానం ఏమేమి మాట్లాడుచూ ఉన్నదంటే మొట్టమొదటిగా ఆయన ఏం మాట్లాడుచూ ఉన్నదంటే పాపం పైనను, మరణం పైనను, సాతానుల పైన విజయమును గూర్చి మాట్లాడేదిగా మనం చూడవచ్చు. కాబట్టి ఇక మరణానికి ఏమి లేదు చెప్పండి ఇంకా? ఏమాత్రం కూడా, ఏమాత్రం కూడా దానికి ఇంకా అవకాశం లేదు. అది మింగివేయబడినట్టుగా మనం చూస్తూ వచ్చాం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 15వ అధ్యాయం 55, 54 వచనంలో అది మింగివేయబడినట్టుగా మనం చూస్తూ వచ్చాం. ఓ మరణమా నీ ముల్లెక్కడా అని చెప్పేసి ఆయన సెలవిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ వచ్చాం. అది సిలువలో కొట్టివేయబడుతూ వచ్చినట్లుగా లేదా మరణము పైన విజయం క్రీస్తుకు వచ్చినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియ సహోదరుడ సహోదరి, ఇప్పుడు ఏమి లేదు చెప్పండి? క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. అయితే క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఇప్పుడు ఏమున్నది? నిత్య జీవం ఉన్నట్టుగా మనకు లేఖనం సెలవిస్తూ ఉంటూ ఉన్నది. అయితే ఇదే విధంగానే ఒక కూడిక జరుగుతూ ఉన్నదట. జరుగుతూ ఉంటే యేసు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచినాడు కదా! మరి పునరుత్థానుడు అయినాడు కదా! ఇప్పుడు పునరుత్థానుడు ఎలా అవుతాడో నేను చూయిస్తాను ఒకరు ముందుకు రాండి అని చెప్పేసి ఆయన అన్నాడట. ఆయన అన్నప్పుడు ఎవరు కూడా ముందుకు రావడానికి సాహసం చేస్తలేరట. ఎందుకు? పునరుత్థానం కావాలంటే ఏం కావాలి? ఫస్ట్ చనిపోవాలి. చనిపోయిన తర్వాత వీడు లేపుతాడో లేదో మనకేం తెలుసు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు కూడా ముందుకు రావడానికి ఇష్టపడట్లేదంట. ఈ రోజుల్లో కూడా మనం గనక చూసినట్లయితే దేనికి భయపడుచున్నాం చెప్పండి? స్టిల్ ఇప్పటికి కూడా మరణానికి భయపడేటువంటి వారముగా ఉన్నట్టుగా మనం చూడవచ్చు. అదే కీర్తనల గ్రంథంలో గనక మనం చూసినట్లయితే మరణము చూడకుండా కొనిపోయబడేటువంటి నరుడెవడు అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు దావీదు కీర్తనలో గనక మనం చూస్తే. అందుకనే ప్రతి వాడు కూడా దేనికి భయపడుతున్నాడు ఈ రోజులలో? మరణానికి భయపడేటువంటి వారంగా మనం చూడవచ్చు. అయితే యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వారును భయపడుచూ ఉంటూ ఉన్నారు. నమ్ముకోనటువంటి వారు కూడా భయపడుతూ ఉంటున్నారు. దేనికి? మరణానికి. దేనికి భయపడుతున్నారు చెప్పండి? మరణానికి భయపడేటువంటి వారుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అయితే ఇక్కడ గనక మనం చూస్తే చూడండి 5వ వచనం. లూకా సువార్త 24 5వ వచనం. వారు భయపడి ముఖములను నేల మోపియుండగా వీరు సజీవుడై ఉన్న వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? వారు భయపడుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. సపోజ్
నేను చనిపోయి తిరిగి లేచినాను అనుకోండి మీ మధ్యల. మీరు నన్ను నమ్ముతారా? ఎందుకు? ఇక్కడే చూస్తూ ఉంటున్నాం. యేసుప్రభుల వారే చెప్పినటువంటి మాటల్లోనే భూతం అంటామే కానీ తిరిగి వచ్చినాడని చెప్పేసి మనం చూడవచ్చు. ఇంకొక విషయంలో కూడా లూకా సువార్త 15, 16 అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే లాజరు ధనవంతుడి విషయంలో కూడా మనం అక్కడ చెప్పబడుతూ వచ్చింది. ఏమని అన్నాడు ధనవంతుడు? అయ్యా, నాకు ఇంకను 5గురు సహోదరులున్నారు. ఒక్కసారి ఏం చేయాలంట? లాజరును పంపించాలంట. లాజరును పంపిస్తే ఏం చేస్తాడు? ఆయన చెప్తాడు అని చెప్పేసి ఆయన అంటూ ఉంటున్నాడు. ఒకడు చనిపోయి తిరిగి లేసినప్పుడు ఏమవుతారు? నా సహోదరులు నమ్ముతారు అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు అక్కడ చెప్పండి? వారికి ప్రకటించడానికి ఎవరున్నారంట? అక్కడ ఎవరున్నారు? ప్రవక్తలను మోసేయు వారికి ఉన్నారు అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. వారి మాటలు గనక నమ్మకపోతే వీరు నా మాటలు కూడా నమ్మరు అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ రోజుల్లో గనక మనం చూసినట్లయితే క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నాం కానీ ఏమి నమ్మం చెప్పండి? క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని మనము నమ్మనటువంటి వారముగా ఉన్నటువంటి వారంగా మనం చూడవచ్చు. అన్ని నమ్ముతాం, ఏదైనా నమ్ముతాం. ఆక్సిజన్ ఉందా అంటే నమ్ముతాం. చూపించండి అంటే ఏం చేస్తాం? ఎవరు కూడా చూపించలేరు. చూపించగలరా? ఎవరు కూడా చూపించలేరు. అయితే దాన్ని నమ్ముతాము కానీ యేసు ప్రభు తిరిగి లేస్తున్నాడు అనేటువంటి దానిని మనము ఈ రోజులలో నమ్మేటువంటి వారముగా లేమని చెప్పేసి దేవుడు లేఖనంలో సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. రెండవది చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయము 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరిచినప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని అని ఒకనితో ఒకడు చెప్పుకుని చాలు. ఆయన లేఖనముల గురించి చెప్పుచూ ఉన్నప్పుడు అంటే వాళ్ళ హృదయంలో ఏమైందంట? మంట అనేది మండుచూ ఉన్నదట. ఎందుకు మండింది చెప్పాలి మీరు? లేఖనముల్లో ఏముంది? లేఖనముల్లో ఏముంది? జీవం ఉన్నది అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి మరి లేఖనములు గురించి చెప్తూ ఉన్నప్పుడు, జీవం గురించినటువంటి మాటలు చెప్తూ ఉన్నప్పుడు నీవు జీవం కలిగి ఉంటే ఏమవ్వాలి? మండుచూ ఉండవాలను అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. మనం ప్రతి దినము దేవుని యొక్క లేఖనాలను చదువుతూ ఉంటున్నాం కానీ మనకి ఏమవట్లేదు చెప్పండి? మన హృదయంలో ఏ మాత్రం కూడా మంట అనేటువంటిది లేదు. ఎందుకు చెప్పనా? యేసు ప్రభును అంగీకరించినప్పటి పూర్వము ఉన్నటువంటి భయము కంటే యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత ఉన్నటువంటి భయము చాలా డిఫరెంట్. అప్పుడున్నటువంటి భయమే బెటరు. యేసు ప్రభువును నమ్మకమును మీకు చాలా భయం ఉండేది. యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత మీకు భయం అనేటువంటిది ఏ విషయంలో కూడా లేకుండా పోయింది ఈ రోజులలో క్రైస్తవులలో. ఎందుకు? ఏది కూడా భయం లేదు. ఏ విషయంలో కూడా భయం లేదు. అందుకనే ఎలా ఉన్నారంటే ఈ రోజుల్లో క్రైస్తవులు చచ్చినటువంటి చేపల్లాగే ఉంటూ ఉన్నారు. చచ్చినటువంటి చేప ఎలా ఉంటుంది చెప్పండి? నీటికి ఎదురుతుందా లేకపోతే కొట్టుకొని పోతుందా? కొట్టుకొని పోతే. ఈ రోజుల్లో క్రైస్తవులు అందరూ కూడా అలాగనే ఉంటూ ఉన్నారు. ఎందుకంటే ఏం లేదు చెప్పండి? జీవం లేదు. నీలో జీవం ఉంటే గనక ఏం చేస్తావు? వాక్యం చదువుతూ ఉన్నప్పుడు నీలో ఏమవుతుంది? మంట అనేది పుడుతూ వస్తుంది. దేవుని కోసం రోషం అనేది పుడుతూ వస్తుంది. ఆరాధన 10 గంటల కంటే ఎన్ని గంటలకు వస్తామండి? ఎన్ని గంటలకు వస్తాం? ఎవరి కోసం వస్తారండి? ఎవరి సన్నిధికి వస్తూ ఉంటున్నారు మీరు? ఎవరి సన్నిధికి వస్తూ ఉంటున్నారు చెప్పండి? ఇది ఎవరి సన్నిధి? మా సన్నిధా? మా ఇల్లా? చెప్పండి. మాట్లాడరు. మరి దేవుని ఇల్లంటే మీకు భయం లేదా? హిందువులు చూడండి, వాళ్ళు ఎంత ఎప్పుడు వెళ్తారండి వాళ్ళు గుడికంటే? ఈరోజు పండగ అనుకోండి, ఎప్పుడు వెళ్తారు గుడికంటే? సాయంత్రం వెళ్తారా? ఉదయం వెళ్తారా? మరి దేవుని ఇంటికంటే మీరు ఎన్ని గంటలకు లేచి వస్తారు? దేవుని ఇల్లు అంటే ఎన్ని గంటలకు లేచి వస్తారు? నాకు తెలిసి తల్లిదండ్రులుగా మీ పిల్లల కోసం ఎప్పుడు మొరపెట్టారో లేచి? రేయి మొదటి జామున మొరపెట్టుము అని చెప్పేసి అన్నాడు.
నాకు తెలిసి 6 జాములైతే కూడా లేవు మేము. నాకు తెలిసి 4 జాములే ఉన్నాయి బైబిల్‌లోన. ఒక్కొక్క జామొచ్చేసి 3 గంటలు. ఆ విధంగా 6 జాములు అయిపోతే గాని మనం లేవేమో అనుకుంటున్నా. 6 జాములంటే ఎప్పుడొస్తదో తెలుసా? 10 గంటలు దాదాపుగా. 10, 11, 12. అప్పుడు లేసి తీరిగ్గా లేసి, అప్పుడు స్నానం చేసి, అప్పుడొచ్చేస్తాం. ఎక్కడుందండి జీవము? ఆయనేమో నీ కోసం ప్రాణం పెడితే, ఆ ప్రాణం పెట్టిన ప్రభు కొరకు నీవు రావటానికి ఎన్ని గంటలకు లేసొస్తావు? ఈ మందిరం ఎవరిది? దేవునిది. మందిరం అంటే ఎవరు? ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్యన ఎవరుంటా అని సెలవిచ్చాడు దేవుడు? నేనుంటానని సెలవిస్తూ వచ్చారు. దేవుని యొక్క మందిరం అంటే ఎవరు కాదు మీరు, నేనే. మరి ఎప్పుడు రావాలి మనందరం కలిసి దేవుని యొక్క ఇంటికి? దేవుని యొక్క ఇంటిలో పనులు ఎవరు చేయాలి? సపోజ్ నా ఇంట్లో పెళ్లుందనుకోండి నేను ఎప్పుడు లేస్తానండి? ఎప్పుడు లేచి పెళ్లి పనులు చేయాలి? చెప్పండి మీరందరూ మీ కుమారుడు పెళ్లి పనులు చేసి వచ్చినోళ్ళే కదా! పెళ్లి చేయకుండా నాకు తెలిసి ఎవరు లేరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. పెళ్లి చేసుకున్న వాళ్ళు చెప్పండి ఎప్పుడు లేస్తారు? ఆ! మరి యేసు ప్రభు యొక్క పునరుత్థాన దినమని జ్ఞాపకం చేసుకొనుకో నీకెలా నిద్ర పడుతుంది మరి? దేవుని యొక్క ఇంటికి రావటానికి నీకు నిద్ర ఎప్పుడు పడుతుంది? ఎప్పుడొస్తూ ఉంటూ ఉన్నావు? దేవుని యొక్క ఇంట్లోకి వచ్చి ఎప్పుడు సిద్ధపరచాలి? ఎవరు సిద్ధపరచాలండి ఇవన్నీ? ఒక్కరే సిద్ధపరచాలా? ఏం మీరు రారా? ఇది మీది గాదా? ఒక సేవకుడిదొక్కటేనా మందిరము? చెప్పండి. ఒక సేవకుడు ఒక్కడే అనేటట్లుంటే మీరు ఇంట్లోనే ఉండొచ్చు. ఆన్‌లైన్‌లో వినొచ్చు హ్యాపీగా. మీరిక్కడికి రావాల్సినటువంటి అవసరం గూడా లేదిక. సంఘము అనేటువంటిది క్రీస్తు తన స్వరక్తమిచ్చి కొన్నటువంటి సంఘం ఇది. నువ్వు సంఘములో ఉండేటట్లయితే, నువ్వు సంఘములో ఒక అంగమైనట్లయితే ఎప్పుడు రావాలి? ఎప్పుడు రావాలి? సమయానికంటే ముందే ఉండాలి. నీకంటే ముందు ఎవరొచ్చుంటారు ఇక్కడ చెప్పండి? నీ దేవుడు ఉంటాడని భయముంటే నువ్వు వస్తావు కంపల్సరీగా. ప్రిన్సిపాల్ గేట్ దగ్గర ఉన్నాడనుకోండి స్కూలుకి ఎళ్ళినామనుకోండి అప్పుడేమంటాడు? ఒక రోజు లేటొచ్చినావు సరే. రెండో రోజు లేటొచ్చావు. మూడో రోజు ఏమంటాడు? టీసీ ఇచ్చి పంపిస్తాడు ప్రిన్సిపాల్ గనుకుంటే అక్కడ. యామ్ ఐ రైట్ ఆర్ నాట్? మూడో రోజు డ్యూటీకి లేట్‌గెళ్ళండి. 4 రోజులు డ్యూటీకి లేట్‌గెళ్ళండి. ఒక నెల రోజులు లేట్‌గెళ్ళండి. ఎందుకెళ్ళవు? ఉన్న జీతం ఊడిపోద్ది కాబట్టి. ప్రభువు ఎలాంటి వాడు? నిమిషం మాత్రమే కోపం కలిగినటువంటి వాడు కాబట్టి, ఈరోజు నువ్విక్కడ ఉన్నావింకా. ఎందుకంటే మనకు భయం లేదు. ఒకవేళ ఆయనకే గనక కోపం ఉండేటట్లు ఉండింటే, ఆయన కోపం నీ మీద గనక దిగి వచ్చిండుంటే, ఈరోజు నువ్విక్కడ ఉండేటువంటి దానివా? మీరిక్కడ ఉండేటువంటి వాళ్ళా? ఎవరు కూడా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళం కాదు. అందుకనే మనం లేఖనములు చదువుతుంటే కూడా మనకు చీమ కొట్టినట్లు కూడా అనిపించదు. ఎందుకు? మంట లేదు. దేవుని కొరకైనటువంటి ఆకలి దప్పులు మనలో లేవు. ఎప్పుడో చచ్చిపోయినాయి. మనం ఎప్పుడైతే ధనవంతులు అవుతూ వచ్చామో ఆ రోజు చచ్చిపోయినాయి అంత మొత్తం కూడా. అందుకనే ఈ రోజులలో ఆ రోజుల్లో ఫస్ట్ సెంచరీలో భూమిని తలక్రిందులు చేయువారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు అని చెప్పేసి కురంతి సంఘంను గూర్చి ఆయన చెప్తూ వచ్చాడు. ఎవరు? ఎవరు చెప్పారు ఆ మాట? లూకా రాస్తూ వచ్చాడు. భూమిని తలకిందులు చేసేటువంటి వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి అపోస్తలులు? 12 మంది భూమిని తలకిందులు చేయడం అంటే మాటలా? సరే అది పక్కన పెడదాం. మన ఇంటి పక్కన ఇల్లు కూడా తలకిందులు కాదు మనం ఉండడం చేత. వీడు ఎప్పుడు పోతార్రా బాబు అనేసి ఎదురు చూసేటువంటి పరిస్థితి మనల్ని బట్టి వాళ్ళు. ఎందుకు ఈరోజు ఈ స్థితి దాపురించింది చెప్పండి? నువ్వు బాగా అబ్జర్వ్ చేయి. నీకంటే ముందు ఎవరు లేస్తారు చెప్పండి? నీ పక్కింటోళ్ళు లేస్తారు. చూడండి కావాల్సితే మీరు. మనం లేవము. 10 అయినా లేము, 11 అయినా లేవము. కనీసం ఇంటి ముందు కూడా క్లీన్ చేసుకోము. ఎందుకు? మనకు ఆచారం లేదు కాబట్టి. అందుకనే మన హృదయాలు ఈ రోజుల్లో ఏమవుతలేవు? మండట్లేదు. దేవుని ఇల్లంటే భయం లేదు. దేవుని యొక్క పనులంటే భయం లేదు. దేవుని సేవకులే వచ్చి ఉండాలి. దేవుని యొక్క సేవకులు వచ్చి చాపులేయాలి. దేవుని యొక్క సేవకులు వచ్చి ఇదంతా సిద్ధపరచాలి. ఆఖరికి దేవుని సేవకుడే కీబోర్డ్ వాయించాలి. దేవుని యొక్క సేవకుడే తబలా కొట్టాలి. దేవుని యొక్క సేవకుడే పాటలు పాడాలి. మీరేం పాడరు. వచ్చి కూర్చుంటారు. లేచిపోతారు అంతే. గట్టిగా వాడని నోరు చించుకొని అరిచినా కూడా ఈ చెవిలో దూరితే ఈ చెవిలో ఎదిలిపోతూ ఉంటది. ఎవరి కోసం పాడతారండి? ఏం నా గురించి పాడుతున్నారా మీరు?
నీ కోసం ఆయన రక్తం కార్చి చనిపోయి తిరిగి లేస్తే ఆయన గూర్చి పాటలు కనీసం నోరు కూడా తెరవవే. మూడవదిగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. రెండవదిగా సారీ, హృదయములు మండుచున్నాయి వాళ్ళ హృదయాలు చూసినట్లయితే. రెండోది గనుక మనం చూస్తే చూడండి, లూకా సువార్త 31 వచనం. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. చాలు. ఏంటంట? వారి కన్నులు తెరవబడి ఆ! అంటే అర్థం ఏంటండి? యేసుప్రభుని వారు గుర్తెరిగారు. నీవు కూడా ఒకప్పుడు ఇహలోక సంబంధమైనటువంటి దేవత నీ యొక్క మనోనేత్రాలు గుడితనం కలగజేసింది ఉంటే వాక్యం ఏం చేసింది? ఏం చేసింది? వెలిగించింది మిమ్మలను. వెలిగించిందా? వెలిగించలేదా? ఆ! వెలిగించింది. మరి వెలిగించబడినటువంటి వారు మీరు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి మీ నేత్రాలు? ఆత్మీయ నేత్రాలు ఎలా ఉండాలి? ఉన్నాయా ఆత్మీయ నేత్రాలు? భౌతికమైనటువంటి నేత్రాలతోనే మనం క్రీస్తుని వెతుకుతూ ఉంటూ ఉన్నాం ఇంకా. ఇంకా క్రీస్తు లేవలేదని చెప్పి సమాధులు వెతుకుతూ ఉంటూ ఉన్నాం మనం. అలాంటి నేత్రాలే మనం అన్నీ కూడా. ఆకాశం వైపు చూచినటువంటి నేత్రములు కాదు. ఆ పునరుత్థానం అనేటువంటి క్రీస్తును చూచినటువంటి నేత్రాలు కాదవి. నీవు ఈ యొక్క ఆత్మీయ నేత్రాలు కలిగి ఉంటే ఏం చేస్తావు చెప్పు? అప్పుడు ఈ యొక్క ఆత్మీయ నేత్రాలు కలిగి ఉంటే ఏం చేస్తావు? దేవుని యొక్క వాక్యమునకు నీ హృదయంలో చోటు అనేటువంటిది ఉంటది. దేవుని యొక్క వాక్యమును చదువుతున్నప్పుడు ఏమవుతది? ఆ యొక్క హృదయము ఏకీభవిస్తది దేవుని యొక్క ఆత్మతో కలిసి. ఆ యొక్క ఆత్మీయ నేత్రాలు లేకపోతే నువ్వు దేనిని కూడా దేవుని యొక్క సంబంధమైనటువంటి కార్యములను చూడాలి. అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ దేవుని ఇంటికి రావచ్చు, వాక్యముని వినొచ్చు, వెళ్ళిపోవచ్చు. ఏ తప్పిదం చేయకపోయిండొచ్చు నీ యొక్క జీవితంలో. దానివల్ల నీకు ఉపయోగం లేదు, దేవునికి ఉపయోగం లేదు. ఎందుకు? ఈ మైక్ వల్ల దేవునికి ఏమైనా ఉపయోగమా? చెప్పండి. ఏమైనా ఉపయోగం ఉందా? ఎప్పుడు ఉపయోగము? తాను యొక్క పునరుత్థాన శక్తిని ఎరిగి నప్పుడే అప్పుడు దేవునికి నువ్వు ప్రయోజకమైనటువంటి వాడు. నీ యొక్క ఆత్మీయమైనటువంటి నేత్రము వెలిగింపబడి దేవుని కొరకు, దేవుని యొక్క పనుల్లో అన్నిటిలో కూడా నువ్వు చురుకుగా ఉంటున్నప్పుడు అప్పుడు దేవునికి నీవు ప్రయోజనకరమైనటువంటి వాడు. దేవుని యొక్క ఇల్లు అంటే నీకు భయం లేదు. దేవుని యొక్క సన్నిధి అంటే భయం లేదు. దేవుని యొక్క పిల్లలంటే భయం లేదు. దేవుని యొక్క వాక్యం అంటే కూడా భయం లేదు. ఇంక ఏది కూడా భయం లేదు మన జీవితంలో. ఇంకెక్కడి నుంచి వస్తది? అందుకనే ఈ రోజుల్లో ఎలా ఉన్నాను చెప్పండి? ఆత్మ చల్లారిపోయినటువంటి స్థితిలో ఉన్నాను. అందుకని ఏమి లేదు చెప్పండి? హృదయంలో ప్రేమ లేదు. ప్రేమ ఎక్కడి నుండి వస్తది? వాక్యంలో నుండి వస్తది. దేవుడు ఏమైనాడు? ప్రేమయ్యి ఉన్నాడు. వాక్యం అంటే ఎవరు? దేవుడు. యోహాను రాసినట్టు సువార్త 1 అధ్యాయం 1 వచనం ప్రకారం ఆదియందు వాక్యం ఉండిన వాక్యము ఆ! అందుకనే ఈ రోజులలో ఏమి లేదు మన హృదయములో అంటే భయం లేదు. భయం లేకపోవడం చేత ఏం లేదు చెప్పండి? దేవుని యొక్క వాక్యానికి చోటు లేదు. దేవుని యొక్క వాక్యానికి చోటు లేకపోతే ఇంకేముంటది? ఇక ప్రేమ ఏముండదు. ప్రేమ లేని చోట ఏముంటది? ప్రతి నీచ కార్యం ఉంటది. ఏంటిది? ప్రేమ లేని చోట ఏముంటది? ప్రతి నీచ కార్యములన్నీ కూడా అక్కడ ఉంటాయి. ప్రేమ ఎక్కడైతే ఉంటదో అక్కడ ఏముంటది చెప్పండి? స్వాతంత్ర్యం ఉంటది. క్రీస్తు యొక్క స్వాతంత్ర్యం ఉంటది. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మీరు చదివితే కనిపిస్తది మీకు. నాలుగవదిగా, నాలుగవదిగా ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3:10. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3:10. ఏ విధము చేతనైనను మృతులలో నుండి పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమాధానం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఈజ్ ఇట్ పాసిబుల్? ఈజ్ ఇట్ పాసిబుల్? ఎంచుకుంటావా సమానంగా? ఆయన అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని. మృతులలో నుండి నీకు పునరుత్థానము కలుగవలనంటే ఈ లోకమును నువ్వు పెంటతో సమానముగా చేసుకొనకపోతే ఏం చేయబడవు? లేపబడవు. ఆయన వచ్చినప్పుడు నువ్వు మృతులలోనే ఉండటం ఖాయం. అందుకనే ప్రభు అన్నాడు, అనేకులలో ఏమవుతుందంట?
ప్రేమ చల్లారిపోతదంట. ప్రేమ చల్లారిపోతే మృతుల్లో నుండి నువ్వు ఎలాగ లేస్తావిక? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, "అయ్యా నాకేమైనను సరే, నేను చచ్చినా పర్వాలేదు. నాకేం కలగాలి? మృతులలో నుండి పునరుత్థానం నాకు కలగాలి" అని చెప్పేసి అందుకని ఆయనేమంటున్నాడంటే చూడండి, కలగవలనని ఆయన మరణం విషయములో సమాన అనుభవం గలవాడని. ఆయన మరణం విషయంలో ఆయన ఎలాంటి మరణం పొందాడు చెప్పండి? శిలువ మరణం పొందినంతగా. కొరడా దెబ్బలు ఎన్ని తిన్నాడు చెప్పండి? 1 తక్కువ 30 దెబ్బలు తిన్నాడాయన. 39. ఆ! 40కి ఒకటి తక్కువ. మనం ఈరోజు క్రీస్తుకు అంటాడం. ఇదే అపోస్తలుడైన పౌలు, మీరు పాపముతో రక్తము కారనంతగా పోరాడడం లేదు అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ గనక మనం చూస్తే ఆయన అంటున్నటువంటి విషయం ఏంటంటే, ఆయన మరణ విషయములో మనం సమాన అనుభవం కలిగిన వారమై, ఆయన మరణం విషయంలో సమాన అనుభవం కలిగిన వంటి వారం మనం కూడా కాకపోతే ఏంటిది? ఆయన మరణము, భూస్థాపన విషయములో మనం కూడా సమానమైనటువంటి అనుభవం గనుక మనకు లేకపోతే, నా ప్రాణమా తినుము, త్రాగము, సుఖించుమని గనక మనం ఉంటే ఏం చేయబడము? మృతుల పునరుత్థానం మనకు లేదు. గుర్తుపెట్టుకోండి. నువ్వు అనుకుండొచ్చు, క్రీస్తు యొక్క శ్రమలో కనీసం ఒక్క పాయింట్ అయినా గనక నువ్వు కలిగి ఉండకపోతే, మృతుల పునరుత్థానంలో నీకు స్థానము లేనే లేదు సుమా. జాగ్రత్త. రెండవది, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయన ఆయన ఆయనను ఆయన పునరుత్థానమును ఎరుగు నిమిత్తమును సారీ ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును. పునరుత్థాన బలమును ఎవరు ఎరుగుతారు చెప్పండి? ఎవరు ఎరుగుతారు? ఎప్పుడు ఎరుగుతాం? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఈరోజు క్రైస్తవులలో ఇది లేదు. పునరుత్థాన బలమును ఎరిగేటువంటి వారు ఎవరు కూడా లేరు ఈ రోజులలో. అందరూ శరీరమును ఆధారము చేసుకొని ఆత్మీయ విధానములో ముందుకు సాగేటువంటి వారే. పునరుత్థాన బలముని ఎప్పుడు ఎరుగుతామంటే, మన స్వయ చిత్తమునకు చనిపోయిన రోజు ఎదుగుతాం. నా అనేటువంటిది కొట్టివేయబడినటువంటి రోజు, ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగాక అన్నప్పుడే మన యొక్క జీవితంలో క్రీస్తు యొక్క పునరుత్థాన బలమును మనం ఎరుగుతాం. భగత్ సింగ్ గారు ఎప్పుడు ఎరిగినాడు చెప్పండి? సమస్తమును తనకు కలిగిన దాన్నంతటి పెంటతో సమానముగా ఎంచుకున్నప్పుడు, ఆ రైల్వే ప్లాట్ఫామ్ మీద పండుకున్నప్పుడు, తనకున్నటువంటి దాన్నంతటిని కూడా తీసుకొని కరపత్రికలు కొని అమ్మినప్పుడు తినటానికి తిండి లేక మకమకమకలాడుతుంటే కడుపు అప్పుడు, ప్రభువా నేనేం చెయ్యాలి? కనీసం తినడానికి కూడా తిండి లేదన్న ఎవరి మీద ఆధారపడ్డాడు అప్పుడు? దేవుని యొక్క పునరుత్థాన శక్తి పైన ఆయన ఆధారపడుతూ వచ్చాడు. అందుకనే ఏం చేశాడు చెప్పండి? ప్రపంచమంతటిలో ఏం కట్టగలిగాడు? సంఘాలు కట్టగలిగాడు ఆయన. అంతేగాని పునరుత్థాన శక్తి బలం ఊకే ఎరగమంటే, కష్టపడి చదవరా అంటే ఊకే రాదు చదువు. చదివినోడికి తెలుస్తుంది దాని యొక్క విలువేంటో. చదువుకోకున్నోడికి ఏం తెలుస్తుంది? తెలుస్తుందా? రీసెంట్గా నేను చూస్తూ వచ్చాను. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎవడైనా ఉద్యోగం వచ్చినట్టు వదులుకుంటాడండి? ఒరే నీకు పిలిచి పిల్లనిస్తామంటే ఎవడన్నా వద్దంటాడా? వాడికి అదే జరిగింది. ఐఏఎస్ ఆఫీసర్ ర్యాంక్ 1 ఐఏఎస్ ఆఫీసర్ వచ్చింది, జాబ్ ఇచ్చేసారు, అయిపోయింది. వర్క్ ఇవ్వలేదు. వాడన్నాడు, ఒకటే మాట అన్నాడు, పని చేయకుండా నేను జీతం తీసుకొని రిజైన్ చేస్తానని చెప్పి రిజైన్ చేశాడు. మనం ఇవ్వగలమా? మనం ఇవ్వగలమా? ప్రభువా నేను నీ కొరకు ఏ పని కూడా చేయట్లేదు, నాకెందుకు ఈ రక్షణ అని చెప్పేసి వెనక్కి ఇవ్వగలవా? చెప్పు, ఇవ్వగలవా? పనివాడు దేనికి పాత్రుడు? జీతమునకు పాత్రుడు. ఏది మరి? పునరుత్థాన శక్తిని ఎరుగు నిమిత్తము ఆయన ఏం చేశాడు? సమస్తమును కూడా పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. పునరుత్థాన శక్తిని ఎరిగినటువంటి వారు ఎలా ఉంటారు తెలుసా? చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయము 48వ వచనం. ఎవరట? మీరా నేనా? అక్కడ నాని పెట్టుకొని చదవండి.
ఈ సంగతులకు నేనే అని జెప్పేసి చదవండి. ఆ! క్రీస్తు చనిపోయి తిరిగి లేచినడానికి నువ్వు సాక్షివా? కాదా? చెప్పండి. కాదనుకుంటే అక్కడ నీ పేరు తీసేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ప్రభు అంటూ ఉన్నాడు వారిని, ఈ సంగతులకు మీరే సాక్షులు అని చెప్పేసన్నాడు. సాక్షులుగా ఉన్నటువంటి వారు ఎలా ఉంటారనేటువంటిది చూడండి. అపోస్తల కార్యములు, అపోస్తల కార్యములు, అపోస్తల కార్యములు, అపోస్తల కార్యం 7వ అధ్యాయం 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూచి ఆకాశం తెరువబడుటయు, మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పెను. చాలు. ఎవరీయన? స్టెఫెను. ఏమితో నింపబడి ఉన్నాడు చెప్పండి? ఆత్మతో నింపబడినటువంటి వాడై. ఏంటిది? ఆత్మతో నింపబడినటువంటి వాడై ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? ఆ! ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచి. దేవుని యొక్క ఆత్మచేత గనక నీవు నింపబడితే ఏం చూస్తావు చెప్పండి? దేవుని యొక్క మహిమను నువ్వు చూచేటువంటి వాడిగా ఉంటావు. ఈ రోజుల్లో దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క మహిమను చూడలేకపోవటానికి కారణం ఏమిటి అంటే ఏంటి చెప్పండి? దేవుని యొక్క ఆత్మ తమ హృదయంలో కలిగి ఉండకపోవటమే. అందుకని ఆకాశం తెరుబటు చూచాడు. వారందరూ కూడా ఏం చేశారు చెప్పండి? రాళ్ళ రువ్వి చంపుదామని చెప్పేసి రాళ్ళ రువ్వేశారు, కొట్టేశారు. కొన ప్రాణంతో ఉంటూ ఉన్నాడు ఆయన. ఇక ఒక రాయేస్తే చనిపోతాడనేటువంటి సిట్యుయేషన్‌లో ఎవరున్నారు చెప్పండి? స్టెఫెను ఉంటూ ఉన్నాడు. స్టెఫెను ఉన్నప్పుడు ఆయన ఈ మాట అంటూ ఉన్నాడు. 57వ వచనం. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణం వెలుపలకు అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. చాలు. ఇక్కడ గనక మనం చూస్తే ఆయన అన్నాడు, వీళ్ళు రాళ్లతో కొడుతూ ఉంటే ఆకాశం తెరుబడి మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉన్నట్టు చూచునని చెప్పి ఏమన్నాడు? తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగను గనుక వీరిని క్షమించుము అన్నాడు ఆయన. ఏమన్నాడు? క్షమించుము అని చెప్పేసి ఎవరన్నారు చెప్పండి? స్టెఫెన్ పలుకుతూ వచ్చాడు ఈ మాటలను. అంటుండగానే వీరేం చేశారు చెప్పండి? రాళ్ళు రువ్వి చంపినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ సహోదరుడ సహోదరి, దానికి యవ్వనస్తుడైనటువంటి సౌలు అందుకు సాక్షిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే సౌలు ఏం చేయబడుతూ వచ్చాడు చెప్పండి? తర్వాత పౌలుగా మార్చబడుతూ వచ్చాడు. పౌలుగా మార్చబడిన తర్వాత తాను కూడా అదే శ్రమల గుండా వెళ్ళినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ సహోదరుడ సహోదరి, పునరుత్థాన శక్తి యొక్క బలమును ఎరిగినటువంటి వారైతే క్రీస్తు కొరకు ఎలా జీవిస్తారు? కన్నులు తెరవబడినటువంటి వారై, హృదయం మండుచున్నటువంటి వారై, ఆ! సాక్షులుగా ప్రభు కొరకు జీవిస్తారు. వీరెవరు చెప్పండి? వీరు సాక్షులు. అందరూ కాదు సాక్షులు. ఇక్కడ కూర్చున్నటువంటి వారందరూ కాదు సాక్షులు. తన పునరుత్థాన శక్తిని ఎరిగినటువంటి వారే సాక్షులు. రే సహోదరుడా, సహోదరి, నువ్వెంత కాలం నుండి మందిరానికి వస్తున్నావో నాకు తెలియదు. ఎన్ని రోజులైందో నువ్వు మందిరమునకు వస్తూ ఉండడం? ఎన్ని రోజులైందో నువ్వు క్రీస్తునికి సొంత రక్షకుడిగా అంగీకరించటం? క్రీస్తు యొక్క పునరుత్థాన శక్తిని ఎరుగుదువా? క్రీస్తు యొక్క పునరుత్థాన శక్తిని ఎరిగినటువంటి వారే గొప్ప కార్యములు చేస్తారు. గొప్ప కార్యములు చేసేటువంటి వారందరూ కూడా క్రీస్తు యొక్క పునరుత్థాన శక్తిని ఎరుగుతారు. అంత మాత్రమే కాదు, వారు సాక్షులుగా ఉంటారని చెప్పేసి దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తుంది. చూడండి, రండి ఒక లేఖన భాగం చదువుకొని మనం
ప్రభు యొక్క బలలోనికి చేయటానికి ముందుకు వెళదాం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్ముట ఆ, ఆ, ఆ. మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనుని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అని చెప్పేసి అని అంటూ వచ్చాడు. ఏంటిదంట? ఎప్పటి వరకు? ఆయన రాకడ వరకు ఆయన యొక్క మరణమును ప్రచురించుదురు అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడ సహోదరి, ఆయన యొక్క బల్ల చుట్టూ చేరి వచ్చినట్టు నీవు నేను ఎలా చేయి వేస్తూ ఉంటూ ఉన్నాం? ఆయన యొక్క పునరుత్థాన శక్తిని ఎరిగినటువంటి వారమై చేయి వేస్తూ ఉంటూ ఉన్నామా? లేక ఆయన యొక్క పునరుత్థాన శక్తిని ఎరగకుండానే ప్రభు యొక్క బలలో చేయి వేస్తూ ఉంటూ ఉన్నామా? పునరుత్థాన శక్తిని బలం ఎరగకుండా నువ్వు చేయి వేశావనుకో, మనం చూస్తూ వచ్చాం. 30వ వచనం చదవండి. మీ ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని యెడల తీర్పు పొందకపోదుము చాలు. ఇక్కడ అంటూ ఉన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాటలు. కాబట్టి జాగ్రత్తగా మనల్ని మనమే పరీక్షించుకుని వాళ్ళని చెప్పేసి సెలవిస్తుంది. ఎందుకు బల్ల చుట్టూ చేరి వస్తాను చెప్పండి? ప్రభు యొక్క పునరుత్థాన శక్తిని, ఆ బల్ల మనకు ఆయన పునరుత్థాన శక్తిని చూపిస్తుంది. ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము దేనికి సాదృశ్యంగా ఉన్నాయి చెప్పండి? ఆయన యొక్క శరీరము మన కొరకే నలగొట్టబడినదిగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆయన యొక్క రక్తము మన కొరకే చిందించబడినట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మరి ఆయన అన్నాడు, నా యొక్క మరణమును ప్రచురించుదురు అని చెప్పేసి ఆయన సెలవిస్తూ, మరి తాగినప్పుడల్లా మరి గుర్తుకు రాదా మనకు? తాగిన ప్రతిసారి కూడా ఆయన యొక్క మరణం మనకు గుర్తుకు రావట్లేదా? గుర్తుకొస్తే ఎంతవరకు మనం క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంటూ ఉన్నాం? క్రీస్తు యొక్క పునరుత్థాన శక్తి ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని శక్తుల కంటే చెప్పండి గొప్పదా? ఎంతమందికి తెలుసు? ఆయన యొక్క శక్తిని ఎరిగినటువంటి వారమైతే ఏ ఆర్ఎస్ఎస్ శక్తి అయినా, ఇంకొక శక్తి అయినా, సాతాను శక్తులైనా మనల్ని ఏం చేయలేవు చెప్పండి? మనల్ని ఏ శక్తి కూడా ఎదిరించలేదు. దేవుడు నీ పక్షమున ఉండగా నీకు విరోధి ఎవడు అని చెప్పేసి సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. సువార్తకు పర్మిషన్ లేదు బ్రదర్. ఎందుకు పర్మిషన్? పర్మిషన్ ఎవరిచ్చారు నీకు? దేవుడు ఇవ్వలేదా? ఇక్కడే ఇచ్చాడు కదా పర్మిషన్. బూదిగంతముల వరకు వెళ్ళి ఏం చేయాలా? సువార్త ప్రకటించుడే అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటుంది. నేను వచ్చు పర్యంతం వరకు, నా రాకడ వచ్చే పర్యంతం వరకు మీరు ఏం చేయాలా? నా మరణమును మీరు ప్రచురించాలి అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటాడు. ఈ రోజులలో కోర్టులకి, చట్టాలకి, వ్యక్తులకి, శక్తులకి భయపడి మనం ఏం చేస్తూ ఉంటూ ఉన్నాం? సువార్తని గంప కింద పెట్టేసి ఉంటూ ఉన్నాం. ఎక్కడ? కోడి ఏం చేస్తుంది? గంప కింద పెట్టేస్తే ఒక గుడ్డు పెట్టుద్ది. మనం కూడా సేమ్ అలాంటివంటి వారమే. క్రీస్తు యొక్క మరణం పునరుత్థాన శక్తిని మనం ఇప్పుడు ఎక్కడ దాచిపెడుతూ ఉంటున్నాం? సేమ్. ప్రభా నీ శక్తి ఇప్పుడు ఏం అవసరం లేదు ప్రభా, వాళ్ళు చట్టాలు ఇస్తున్నారు కదా ప్రభా, ప్రకటించద్దని ఆంటీ కన్వర్షన్ బిల్ చేశారు కదా ప్రభా, ఇంక కొద్ది రోజులు ఆ కన్వర్షన్ బిల్ ఎత్తివేసే వరకు ఎక్కడ ఉండాలి నువ్వు? ఈ గంప కిందనే ఉండాలి. వాళ్ళు ఎప్పుడైతే ఎత్తేస్తారో అప్పుడు మరలా తిరిగి ఆ యొక్క శక్తిని తీసుకొని ప్రకటిస్తాం ప్రభువా. కరెక్టా? చెప్పండి. ఎలా ఉంటున్నాం పరీక్షించుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయం 5వ వచనం. వారు భయపడి చాలు. ఎవరు? వారు భయపడి. వారిలాగిన నీవును భయపడుతూ ఉంటూ ఉన్నావా? ఎంతకాలం భయపడతావు? ఎంతకాలం భయపడతావండి? మనం క్రీస్తుని అంగీకరించిన రోజే మనం ఏమేం చెప్పండి? క్రీస్తుని అంగీకరించిన రోజే మనం ఏమైపోయాం? చనిపోయినటువంటి వారం. అవునా?
మన యొక్క స్వశక్తికి, మన యొక్క ఆలోచనలకు, మన అన్నిటికి గూడా మనం బాప్తిస్మంలో ఏం సాక్ష్యం ఇస్తున్నాం? చెప్పండి. ఎవరు బాప్తిసం తీసుకోలేదా? ఆ! మరి ఏం సాక్ష్యం ఇస్తున్నాం బాప్తిస్మంలో? లోకానికి, పాపానికి నేను చనిపోయినాను అని చెప్పేసి సాక్ష్యం ఇస్తున్నావు కదా మరి. మరి లోకానికి చనిపోయినప్పుడు, పాపానికి చనిపోయినప్పుడు నీకు ఇంకెందుకు మరి సువార్త ప్రకటించడానికి అడ్డంకమేమి? నీకు భయమేంటిదింకా? అంటే నువ్వింకా ఎవరికో భయపడుతూ ఉంటూ ఉన్నావు. క్రీస్తు యొక్క శక్తి కంటే ఆ శక్తే బలమైనదని చెప్పేసి నువ్వింకా నమ్ముతూ ఉంటున్నావు కాబట్టి, ఈ రోజులలో క్రీస్తు యొక్క సువార్త ప్రకటించబడటం లేదు. ఏంటిది? క్రీస్తు యొక్క సువార్త ప్రకటించబడటం లేదు. అందుకనే వారు ఆ కాలంలో కొద్దిమంది అయినప్పటికీ భూమిని తలకిందులు చేసినటువంటి వారు ఇక్కడికి వచ్చి ఉన్నారన్నారు. ఏ సంఘమును గూర్చి? చెప్పాలా? ఏ సంఘమును గూర్చి చెప్పినటువంటి మాటలవి? కొరింథీలో ఉన్నటువంటి సంఘమును గూర్చి. అకయ సంఘమేనా? అకయ సంఘమేనా? మేబీ అకయ సంఘం అనుకుంటా. మొట్టమొదటి వారే క్రైస్తవులు అనబడిరి అని చెప్పేసి సెలవిచ్చబడుతూ వచ్చింది. ఆ సంఘం ఏంటిదంటే అకయలో ఉన్నటువంటి సంఘమే. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి మనం ఎలా ఉన్నాం? ఎస్కోలు ప్రార్థన మందిరములో నీవు నేను క్రీస్తు కొరకు సాక్షులుగా ఉంటూ ఉన్నామా? లేదా? ఒకసారి పరీక్షించుకొని, ఒకవేళ సాక్షులుగా ఉంటే ప్రభు యొక్క బలలో చేయి వేద్దాం. ఒకవేళ సాక్షులుగా లేదనుకో ప్రభు యొద్ద క్షమాపణ అడుగుదాం. ప్రభు యొక్క పునరుత్థాన శక్తిని మనం కోరుకుందాం. ప్రభువా! నాకు కూడా నీ యొక్క పునరుత్థాన శక్తిని బలం దయచేయము. ఎరిగేటట్లుగా నాకు సహాయం చేయము. తెలుసుకోవడం వేరు, దాన్ని అనుభవించటం వేరు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బావిలో స్విమ్మింగ్ చేయాలనుకోండి. అంటే ఈత నేర్చుకోవాలనుకోండి. 4 బుక్స్ ఇచ్చాననుకోండి. మంచి మంచివి స్విమ్మింగ్ ప్రపంచంలో మంచి గొప్ప పుస్తకాలున్నాయి. స్విమ్మింగ్ ఏ విధంగా మరి నేర్చుకోవాలనేటువంటి బుక్స్. ఆ 4 బుక్స్ మీకిచ్చాననుకోండి. చదివి మీరు బావిలో ఈదగలరా? చెప్పండి. ఆ! ఏం కావాలి? బావిలో ఈదాలంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ లేకుండా యూ కెనాట్ స్విమ్ ఇన్ ద వెల్. పునరుత్థాన శక్తిని గూడా అంతే. ఇది చెప్తే వచ్చేది కాదు, చదివితే వచ్చేది కాదు. పునరుత్థాన శక్తిని దినదినము నువ్వు అనుభవపూర్వకంగా ఏం చేయాలి? ప్రభువుని అడగాలి. అడిగి అనుభవించాలి. అంతేకాని నేను రోజు వాక్యం చదువుతానంటే కుదరదు. ప్రభువా! నీ యొక్క శక్తిని పునరుత్థాన శక్తిని ఎరుగునట్లు, ఎరుగునట్లు నాకు సహాయం చేయమని చెప్పేసి ప్రభువుని అడుగుచూ రావాలి. దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి బలపరచును. రండి మోకరించి ప్రార్థన చేసుకుందాం.